అందుకనే గుంటూరులో ఉన్న ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. కళ్ళ చెదురే పామురమా అనే పాట మంచిగా ఉన్నది. యవన కాలం గురించి రాశాడు. పావురానికి గింజలేస్తే అదేం చేస్తుందంట, వచ్చి వాలిద్దంట. ఆ పాటలో భక్తుడు రాసిన మీనింగ్ అది. అపాయం పొంచి ఉందని అనుకోదంట. గింజలేసాడు కదా, నేను వెళ్ళి తినాలే అనుకునేదంట. ఆ యొక్క గింజలేసినోడు ఏం పెడుతున్నాడు, కాన్ రాకుండా ఉరులు పెడుతున్నాడు. ఆ ఊరిలో చీకినప్పుడు అది తల 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 కొట్టుగులాడుతుంది. నీ జీవితం కూడా అంతే. నీకు ఆయుష్ని దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ప్రాణం పెట్టింది ఆయన, నేను బ్రతికిస్తుంది ఆయన, నేను పోషిస్తుంది ఆయన. ఆయన నీడలో ఉంటే నీకు క్షేమం. ఆయన నీడను కాదని నీ శరీర కోరికలను బట్టో, నీ శరీర వీక్షలను బట్టో, నీకున్న ఆశను బట్టో, నీకున్న పలుకుబడిని బట్టో, నీకున్న డబ్బాశను బట్టో, నీకున్న విధానం ఏదైనా కావచ్చు, దానిని బట్టి నువ్వు పరిగెత్తుతూ ఉన్నట్లయితే అదే ఏ నీడ. ఈరోజు ఏ నీడ కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు? ఏ నీడ కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు? ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ముళ్ళ పొదలు పిలుస్తుంది, ముళ్ళ చెట్టు పిలుస్తూ ఉంది, మీ అందరికి ఆశ్రయము నేనే, మీకు నీడనిస్తా, రండి నా దగ్గరికి. లోకంలో ఎందరో పరిచయం అవుతుంటారు, నీకు అర్థమవుతుందా? ఎందరో పరిచయం అవుతుంటారు. ఆ పరిచయమైన వాళ్ళు ఎమ్మటుండో చివరిదాకా ఒక దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. ఆ దేవుని పరిపూర్ణంగా నువ్వు నమ్ముకోగలిగితే, ఆ దేవుని పట్ల పరిపూర్ణమైన భక్తిని ఉంచగలిగితే, ఆ దేవుని నమ్మకంగా నువ్వు ఆశ్రయించగలిగితే, ఆ నీడ ఎవ్వడు నిన్ను చనిపోయలేరు.